హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ లవ్ మెలోడీ వైట్ స్క్రీన్ కలర్స్ యానిమేషన్ ఎఫెక్ట్స్తో లవ్ ఫాంట్ లిరికల్ వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో గైస్, మీరు కూడా చాలా ఎక్సలెంట్గా ఈజీగా సింపుల్గా 2 మినిట్స్లో మీకు నచ్చిన ఫొటోస్ని పెట్టేసుకొని ఇలా వాట్సాప్ స్టేటస్ లిరికల్ వీడియోని ఏ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో గైస్, ఈ వీడియోకి యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. అండ్ అలాగే గైస్, నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మీరు డెమో చూడండి, ఆ తర్వాత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎదురింటి జూలియట్ రాణి అందాల అమృత పాణి ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు. మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే ఆల్రెడీ 1 అవర్ ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసేసి నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానికి ట్రై చేయండి. అండ్ అలాగే అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనకు ప్రో వర్షన్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను. అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసుకొని ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 16:9 రేషియోని మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అనేది 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేయండి. అలాగే ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈ యొక్క ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి సో గైస్, దీన్ని మీరు ఈ విధంగా జూమ్ అనేది ఇచ్చేసేసుకోండి. సో ఈ విధంగా జూమ్ చేసేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఇలా లేయర్లోకి వెళ్ళేసి అదేవిధంగా మీడియాలోకి వెళ్ళేసేయండి. సో గైస్, మీకు అనేది ఈ యొక్క ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీకు కావాల్సినంతలో మీరు జూమ్ చేసేసుకొని మీకు కావాల్సిన ప్లేస్లో మీరు అడ్జస్ట్ చేసేసుకొని ఇమేజ్ అనేది వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ ఆరో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగాపిక్సెల్లో అలాగే ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో అడ్జస్ట్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో నేనైతే కూడా ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేశాను కాబట్టి కంప్లీట్గా నేనైతే బ్యాక్ అనేది వస్తున్నాను. ఇలా బ్యాక్ అనేది వచ్చేసి దీన్ని మీరు రిమూవ్ చేసేసుకోండి గైస్ ఈ విధంగా. సో మనకు బ్లాక్ కలర్ వచ్చేలా మీరు అనేది సెట్ చేసేసుకొని అదేవిధంగా లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. సో గైస్, ఆల్రెడీ మీరు ఈ విధంగా ఎడిట్ చేసుకున్న వీడియోని మీరు సెలెక్ట్ చేసుకొని కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి ఈ విధంగా కంప్లీట్గా బ్యాక్ అనేది వచ్చేసి అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రోమాకి లేక వెళ్ళేసి దీన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేసి సో గైస్ దీని అనేది మీరు 41% వరకు మీరైతే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో మనకి ఈ విధంగా అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి అదేవిధంగా మీడియాలోకి వెళ్ళేసేయండి. సో గైస్, మీరు ఎవరి ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసుకొని ఇలా కొద్దిగా మీరు అనేది జూమ్ చేసేసుకొని ఇక్కడ మీరు 3 డాట్స్ మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేసి సో గైస్ ఈ విధంగా మీరు అనేది అడ్జస్ట్ చేసేసుకోండి. సో మీకు ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం ఈ విధంగా అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మీరు చాలా ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా మీరు అనేది ఎడిట్ చేసేసుకోండి గ్యాస్ మీరు అనేది. సో ఈ విధంగా ఎడిట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసుకున్న తర్వాత అదేవిధంగా మళ్ళీ మీరు ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి.
ఫ్రెండ్స్ మీకు అనేది ఒక లిరికల్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకొని అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మల్టిపుల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసేసి సో గైస్ మీకు కావాల్సినంతలో మీరు జూమ్ అనేది ఇచ్చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ అనేది వస్తుంది. సో అందుకే మ్యూట్లో పెట్టేస్తున్నాను. సో మనకనేది ఇలా ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బబుల్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయాలా. సో అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క 18 వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్ మీకు అనేది ఒక టెంప్లెట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు అయితే కూడా డౌన్లోడ్ చేసుకొని కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి బ్యాక్ అనేది వచ్చేసి అదేవిధంగా బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే ట్యాప్ చేసి బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇలా మనకు అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా మనకు బబుల్ ఎఫెక్ట్స్తో ఇలా కలర్ఫుల్ లిరికల్ అనేది యాడ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగాపిక్సెల్లో అలాగే ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.